దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనము. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. చూడండి, భూమి మీదకి పంపించినటువంటి వర్షమే ఎన్ని పనులు చేస్తుందంటే అది తిరిగి మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చికిర్చి వర్ధిల్లునట్లు చేయును. వర్షం భూమి మీదకి వచ్చే పర్పస్ ఏంటి అంటే వేసిన విత్తనాలను చేయడానికి, ఆ విత్తనాలు ఫలింప చేయడము. అదే విధంగా దేవుని వాక్యము హృదయంలో విత్తబడ్డ తర్వాత అది అక్కడ కార్యము జరిగించి అద్భుతాన్ని చేసి అది ఫలించి అభివృద్ధి పొందిద్దే తప్ప తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.